నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు, సిఆర్డీ అథారిటీ, ఎస్ఐపిబి, ఎస్ఎల్బిసిపై సమీక్ష. పాస్పోర్ట్ రిలీజ్ చేయాలని మిథున్ రెడ్డి పిటిషన్, నేడు విచారణ చేపట్టనున్న విజయవాడ ఏసీబీ కోర్టు. పిన్నెల్లి సోదరులకు మరోసారి నోటీసులు, ముళ్లపాడు జెండా హత్యల కేసులో విచారణకు రావాలని ఆదేశం. ఈ నెల 9న మాకవరపాలెంలో జగన్ పర్యటన, రోడ్డు మార్గంలో వచ్చేందుకు అనుమతి ఇవ్వని పోలీసులు. రైట్గా డీటెయిల్స్ చూస్తే, సినీ నటుడు మోహన్ బాబుకి ఊహించని షాక్ తగిలింది. ఆయన నిర్వహిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేసినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనిపై ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ పరిశీలించి స్టూడెంట్స్ నుంచి అదనంగా వసూలు చేసిన 26.27 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా తమ వెబ్సైట్లో కమిషన్ పొందుపరిచింది. సినీ నటుడు మోహన్ బాబుకి ఊహించని షాక్ తగిలింది. ఆయన నిర్వహిస్తోన్న మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేసినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనిపై ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ పరిశీలించి స్టూడెంట్స్ నుంచి అదనంగా వసూలు చేసిన 26.27 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా తమ వెబ్సైట్లో కమిషన్ పొందుపరిచింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలు మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఏ మోహం పెట్టుకుని ఓట్లు అడుగుతోందని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం అంతటా ఒకలా ఫలితాలు వస్తాయి, హైదరాబాద్లో మాత్రం ఒక్క సీటు కూడా హస్తం పార్టీకి రాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీకే ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు ఇంకా బాగా అర్థమైందని కేటీఆర్ పేర్కొన్నారు. రోడ్లను కూడా కనీసం మెయింటైన్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని తీవ్ర స్థాయిలో కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఒకలాగా ఫలితాలు వస్తే హైదరాబాద్లో మాత్రం ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకే ఇచ్చారు. ఇప్పుడు వాతావరణం ఇంకా మెరుగైంది. ఎందుకంటే ఆనాటికి ఈనాటికి మీరు పోలిస్తే 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మోసం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది, హైదరాబాద్ ప్రజలకు ఇంకా బాగా అర్థమైంది. 22 నెలల్లో కొత్త రోడ్లు వేయడం, కొత్త బ్రిడ్జిలు కట్టడం కాదు, ఉన్న రోడ్లను కూడా కనీసం మెయింటైన్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు, వీళ్ళు వాళ్ళని కాదు. వాళ్ళు ఆటో డ్రైవర్లను అడిగితే మీకు చెప్తారు. ఇక్కడ ఉన్న 1,20,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు హైదరాబాద్ మహానగరంలో. వారందరికీ తెలుసు కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో, ఏ రకంగా వాళ్ళ కడుపు మీద కొట్టిందో. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో ఉండే పిల్లల్ని మోసం చేశారు. అట్లాగే మహిళలకి నెలకి 2,500 అన్నారు, వృద్ధులకి నెలకి 4,000 పెన్షన్ అన్నారు. ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని నేను అడుగుతాను. తప్పకుండా కాంగ్రెస్ చేసే అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం తగ్గుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు లోకేష్ బినామీల జేబుల్లోకి ఆదాయాలు వెళుతున్నాయని ఆరోపించారు. తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహించిన జగన్ వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు హయాంలో రాక్షస పాలన నడుస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రికి చంద్రబాబు పాలన మీద కంటే సొంత ఆదాయాలు పెంచుకోవడం మీద ధ్యాస పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో కల్తీ లిక్కర్ మాఫియా నడుస్తోందని జగన్ సంచలన ఆరోపణలు చేశారు.
డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్నదే సంకల్పమని ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెట్టుబడి వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. సాగులో నూతన ఆలోచనలతో ముందుకొచ్చే ఆవిష్కర్తలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు. సచివాలయంలో జర్మనీకి చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ఫ్రాన్హోఫర్ హెచ్హెచ్ఐ ప్రతినిధుల బృందంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని మంత్రి అన్నారు. రాష్ట్ర జనాభాలో సుమారు 55% మందికి జీవనోపాధి కల్పిస్తోందన్నారు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పెరుగుదలకు తన చేయూతను అందిస్తోందని చెప్పారు. మరోవైపు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్కు రాష్ట్రం గ్లోబల్ హబ్గా మారిందని వివరించారు. ఇలాంటి తరుణంలో డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను ఆదర్శంగా నిలపాలని సంకల్పించామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్లో కొమరం భీం స్మృతి వనంలో మంత్రులు జూపల్లి, అడ్లూరి లక్ష్మణ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆదివాసీ గిరిజనులు భారీగా తరలివచ్చారు. కొమరం భీం స్ఫూర్తితో ఆదివాసుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వంలో గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, పోడు భూముల సమస్యతో పాటు ఇతర మౌలిక సౌకర్యాలను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. ఆదివాసుల దేవుడి యొక్క దైవంగా కొలిచేటువంటి ఎలక్షన్ కూడున్నప్పటికీ ప్రభుత్వం తరఫున ఘనంగా వారి విగ్రహాలకి నివాళులు అర్పించుకుంటూ ఈ ప్రాంతంలో మనం ప్రత్యేకంగా మన ట్రైబల్ మినిస్టర్గా మీడియా మిత్రుల ద్వారా మనం చేస్తున్నాం. నేను బాధ్యతలు తీసుకున్న 2 నెలలు అవుతుంది. బాధ్యత తీసుకున్నసారి మొదటి రోజు ఈ రోజు ఇక్కడ అడుగు పెట్టడం జరిగింది. ఏదైతే ఆ గొప్ప మహనీయుడు చేసినటువంటి పోరాటం మరవలేని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి వారి జయంతి కానీ వర్ధంతి కానీ అధికార పరంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు ఎలక్షన్కి సంబంధించిన కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో కూడా మరి నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని మా అధికారులు కానీ కన్నటువంటి గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో ఓ యువకుని మరో యువకుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. గుంటూరు పొన్నూరు రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొలకలూరుకు చెందిన యువతిని విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న గణేష్ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గుంటూరులోని నల్లపాడు పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి మాట్లాడి దంపతులను వారితో పంపారు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో గణేష్ పై యువతి సోదరుడు తన స్నేహితులతో కలిసి కత్తులతో దాడి చేశాడు. నడి రోడ్డుపై విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అన్ని గొడవలు సద్దుమణిగాయని భావిస్తున్న క్రమంలో తమ కొడుకుని పొట్టన పెట్టుకున్నారంటూ గణేష్ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 9వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో మెడికల్ కాలేజీ పరిశీలనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుండి మాకవరపాలెం వరకు రోడ్డు మార్గాన రావడానికి అనుమతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అనకాపల్లి జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేశారు. అయితే జగన్ పర్యటనకు తాము అనుమతి ఇవ్వడం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుండి మాకవరపాలెం వరకు 63 కిలోమీటర్ల NH-16 జాతీయ రహదారి ఉన్నందున ప్రజా రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని ఎస్పీ తెలిపారు. రహదారి వెంబడి వైసీపీ శ్రేణులు జన సమీకరణ చేస్తున్నట్టు తమకు ముందస్తు సమాచారం ఉందన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని అనుమతులు ఇవ్వడం కుదరదని పేర్కొన్నారు. రోడ్డు మార్గాన మాకవరపాలెం చేరుకోవడానికి అనుమతులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అరకులోయ టీటీడీ కళ్యాణ మండపంలో సిఐటియు 2వ మహాసభ 2 రోజుల పాటు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిఐటియు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతుందన్నారు. కార్మికుల పనిచేసే చోట
ఉద్యోగ భద్రత, వేతన సౌకర్యాల కల్పనకు నిరంతరం కృషి చేస్తుందని ఆయన అన్నారు. అందరికీ పనిలోకి వస్తుంది. ఉద్యోగాల గురించి మనం లంచాలు ఇవ్వక్కర్లా, లంచాలు ఇస్తున్నారు. ఎవరికి ఒక్కరి అయినా ఉద్యోగాలు లేవు. ఇప్పుడే వాలంటీర్స్ మాట్లాడారు. రాజీనామా చేయని వాళ్ళు ఇంకా 1,50,000 మంది ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలకు పోయినాయి. జగనే వాళ్ళు ఉద్ధరిస్తామని సచివాలయాలు అని పెట్టి అందరూ డిగ్రీలు చదువుకున్నాడు, పీజీలు చదువుకున్నాడు, బీడీలు చేసినవాడు, బీటెక్లు చేసినవాడు. అట్లాంటి వాళ్ళు ఈరోజు రోడ్డు మీద పడ్డారు 1,00,000 మంది. లేదు పని చేస్తున్నటువంటి మీ పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. సోషలిజంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పార్టీ ముఖ్య నేతలతో పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. ప్రధానంగా తెలంగాణలో పార్టీ కమిటీల నియామకంపై చర్చించారు. సుదీర్ఘ కాలం తర్వాత చంద్రబాబుతో తెలంగాణ తెలుగుదేశం నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై వివరించారు. ఇప్పటికే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షునితో పాటు స్టేట్ కమిటీ నియమించాలనే అంశంపైన సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వం చేసినట్లు చంద్రబాబుకు నాయకులు వివరించారు. బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు పరామర్శించారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఖర్గే త్వరగా కోలుకొని తిరిగి ప్రజా జీవితంలో క్రియాశీలకంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా హాలియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ మంటలు బ్యాంకు మొత్తం వ్యాపించడంతో అందులోని సామాగ్రి అంతా కాలిపోయిందని బ్యాంక్ అధికారులు తెలిపారు. డ్రగ్ కంట్రోల్ శాఖకు చెందిన అవినీతి చేపలు ఏసీబీకి చిక్కాయి. ప్రైవేటు హాస్పిటల్లో ఫార్మసీ లైసెన్స్ రెన్యువల్ కోసం నిర్వాహకుడిని 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా దొరికారు. రాము అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా వీరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ చేసుకుని దాడులు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. విజయ్ కుమార్ డీఎస్పీ ఏసీబీ కరీంనగర్. ఈరోజు మన కరీంనగర్ ఏసీబీ వారు టీం అందరు కలిసి ఒక రేడ్ చేసాము ట్రాప్. ఈ ట్రాప్లో ఇది మన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీనివాసులు గారు, మరియాల శ్రీనివాసులు గారు అండ్ కార్తిక్ భరద్వాజ్ గారు. మరియాల శ్రీనివాస్ గారు ఏమో అసిస్టెంట్ డైరెక్టరు, కార్తిక్ భరద్వాజ్ గారు ఏమో డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు. వీరు 20,000 డిమాండ్ చేసి, అంటే యాన్యువల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేసి ఆ రిపోర్ట్స్ ఇవ్వడం కోసం ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఆ రిపోర్ట్ ఇవ్వడం కోసము 20,000 రూపీస్ ఒక మెడికల్ షాప్ అతని దగ్గర నుంచి డిమాండ్ చేశారు. ఆ మెడికల్ షాప్ అతను దేని నుంచి కలెక్ట్ చేసుకోమనేసి వీళ్ళ దగ్గర పనిచేసే ఒక ప్రైవేట్ ఎంప్లాయీస్ రాము గారు ఉన్నారు. ఆ రాము గారిని అక్కడ పంపించి మన డాక్టర్ స్ట్రీట్ అని ఉంది కదా కరీంనగర్లో, ఆ డాక్టర్ స్ట్రీట్లో హాస్పిటల్ విజేత హాస్పిటల్ ముందుగా ఆ రోడ్డుపై అతను 20,000 యాక్సెప్ట్ చేశారు. అతను ఆ 20,000 యాక్సెప్ట్ చేస్తున్న సమయంలో రాముని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆ తర్వాత ఎవరు పంపించారని అడగగా ఇక్కడ డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు పంపించారని చెప్తే ఇక్కడికి వచ్చి వీళ్ళని కస్టడీలో తీసుకోవడం జరిగింది. టోటల్గా 3 శ్రీనివాస్ గారిని, కార్తిక్ భరద్వాజ్ గారిని అండ్ రాముని ముగ్గురిని అరెస్ట్ చేసి రేపు మేము కోర్టు ముందు హాజరుపరుస్తాం. అండి శ్రీనివాస్ గారేమో అసిస్టెంట్ డైరెక్టర్ అండి,
మన కరీంనగర్ జోన్కి. అండ్ కార్తిక్ భరద్వాజ్ గారు ఏమో ఈయన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు. వీరు ఈ రాము అతనేమో ప్రైవేట్ ఎంప్లాయ్ అండి, ఇతనికి ఏమీ సంబంధం లేదు. ఆయనను పంపించి యాక్చువల్గా ఇందులో వీళ్ళు ప్రైవేట్గా పెట్టుకున్నారు, పంపించి ఆయన ద్వారా పైసలు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇవే ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.